రండి రండి సార్, మన దగ్గర ఒక కొత్త మోడల్ ఉంది. ఈ విధంగా ఇక ఎవరి దగ్గరే లేదు. సార్, ఈ లాకెట్ ఇప్పుడే మార్కెట్కి కొత్తగా వచ్చింది. మీ అబ్బాయి ఏదైనా సమస్యలో ఇరుక్కున్నారనుకుంటా, వెంటనే మీకు ఈ డిస్ప్లేలో తెలుస్తుందండి. చూడండి చూడండి, ఇది నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అయినా నేను చెక్ చేస్తాను. బంగారం, కొంచెం అటుపక్క చూడు. అక్కడ అక్కడ ఆ బ్యాంకు. అరేరే, అన్నీ రికార్డు కూడా అవుతాయా? అరే బంగారం, అక్కడే చూడు. ఆ బ్యాంక్ రాబరీస్ ని రికార్డ్ చేసి పోలీసులకి ఇద్దాం. సార్, ఆ దొంగల్ని మాత్రం రికార్డ్ చేయకండి. ఎవరు రికార్డ్ చేసేది? లేదు లేదు, నేను కాదండి, నేను కాదు. అక్కడ వెళ్తున్నారు కదా, అతనే రికార్డ్ చేశారు. తన కొడుకు దగ్గర ఉన్న చైన్ లో నా లాకెట్ లో కెమెరా ఉంది. నా చైన్ సార్, వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా తీసుకెళ్లిపోయారు. హలో పోలీస్, వేదా సిటీ బ్యాంక్ దగ్గరికి కొంచెం వెంటనే రండి. అక్కడ బ్యాంక్ దోపిడీ చేశారు. వాళ్ళు నన్ను తరుగుకుంటూ వస్తున్నారు. ప్లీజ్ మా బాబుని కొంచెం పోలీసుల దగ్గర అప్పచెప్పండి. రౌడీలు నన్ను తరుగుకొస్తున్నారు. ఆ పిల్లోడు ఇక్కడ ఒకరి చేతిలో ఉన్నాడు రా. కెమెరా పిల్లోడు లాకెట్ లా ఉంది, వాడిని పట్టుకోండి రా. కాపాడండి, కాపాడండి. దయచేసి బాబుని వదిలేసేయ్. అంకుల్, ఏ సమస్య చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే వేరేలా ఉంటుంది. రేయ్, ఈ బంటి సంగతి ఏంటో నీకు పూర్తిగా తెలియదురా. నువ్వు చిన్న పిల్లవాడివి కదా. పిల్లాడని మాత్రం చెప్పొద్దా అంకుల్. శివ, నా పేరు శివ. లడ్డూ సింగ్ ని వచ్చేసాను. హాయ్, ఎవరు నాకు ఫోన్ చేసింది? త్వరగా చెప్పండి, అసలు ఏమైంది? దొంగతనం చేశారా, లేకపోతే చైన్ స్క్రాచింగ్? అది లేకపోతే లడ్డూ సింగ్ సార్, కొంతమంది రౌడీలు వచ్చి అబ్బాయిని కిడ్నాప్ చేయాలని చూశారు సార్. ఒక అతను ఇలా పరిగెత్తుకుంటూ వచ్చి ఈ బిడ్డ నా చేతిలో పెట్టి వెళ్ళిపోయారు సార్. అతన్ని కొంతమంది రౌడీలు వ్యాన్ లో ఎక్కించుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ బిడ్డను కూడా రౌడీలు తీసుకెళ్లిపోదాం అనుకున్నారు. శివానే వచ్చి కాపాడాడు. థ్యాంక్ యూ శివ, నువ్వు ఏం చెయ్యాలో దాన్ని సరిగ్గా చేసావు. ఈ కాపాయి ఈ లడ్డూ సింగ్ ఎవరనేది ఈ ప్రపంచమే చూస్తుంది. ఈ పాపని నేను వెళ్ళిన నాన్న చేతిలో అప్పచెప్పేదాకా నేను నెమ్మదిగా నిద్రపోను, భోజనం కూడా చెయ్యను, మంచినీళ్ళు కూడా ముట్టుకోను. సార్ 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 మీరు చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. సోడా తెమ్మంటారా? ఈ చిన్న పిల్లవాడి తండ్రి దొరికేంత వరకు నా దగ్గరే ఉంటాడు, సరేనా? ఓకే లడ్డూ సింగ్ సార్, నేను ఇక్కడి నుంచి వెళ్తాను. నా సాయం కావాలనుకుంటే వెంటనే నాకు ఫోన్ చేయండి. కెమెరా చాలా బాగుంది, లైవ్ టెలికాస్ట్ వేరే చేస్తుంది. వెరీ గుడ్. నన్ను వదలండి. ఎలాగైనా ఆ లడ్డూ సింగ్ సార్ వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు.
చాలా చిన్న పిల్లాడుగా ఉన్నారు. కెమెరా గురించి లడ్డూ సింగ్ ఎలా చెప్తాడు? లడ్డూ సింగ్ కి ఆ కెమెరా విషయం తెలియకుండా ఉన్నంత వరకు మనం చాలా సేఫ్ గా ఉండొచ్చు. ఇప్పుడు ఒక సమస్య ఏంటంటే ఆ కెమెరాని మనం ఎలా తీసుకొస్తాం? ఈ విషయాన్ని పక్కన పెట్టండి. ముందు ఆ పిల్లాడు లడ్డూ సింగ్ కి ఎలా దొరికాడు? బాస్, సడన్ గా ఒక చిన్న పిల్లాడు వచ్చాడు. వాడికి 9-10 ఏళ్ళు ఉంటాయి. వాడు మమ్మల్ని కొట్టుడు బాస్. గ్యాప్ లేకుండా కొట్టాడు బాస్. ఎంత మంది వెళ్ళినా ఒక్కరిని వదిలిపెట్టకుండా కొట్టాడు బాస్. చివరికి మేము పారిపోయి వచ్చాం బాస్. ఒక చిన్న పిల్లాడి దగ్గర దెబ్బలు తినొచ్చారు. కంటైనర్ బాయ్ పేరే మీరు చెడగొట్టేలా ఉన్నారు. మామూలుగా నాకు త్వరగా కోపం రాదు. ఒకవేళ వచ్చిందంటే అది తగ్గే ప్రసక్తే లేదు. అర్థం చేసుకో. ఎలాగైనా ఆ చిన్న పిల్లాడిని నా దగ్గరికి తీసుకురావాలి. అర్థం చేసుకోండి. నాన్న, నువ్వు ఇక్కడ హాయిగా కూర్చుని టీవీ చూస్తూ ఉండు. ఇంతలో నేను వెళ్ళి స్నానం చేసి నీకు మంచి భోజనం తెచ్చి పెడతాను. హలో ఇన్స్పెక్టర్, ఏంటి ఎర్ర రంగు టవల్ కట్టుకుని తిరుగుతున్నారు? మీకు వేరే రంగు టవలే లేదా? ఎవర్రా అది? ఎక్కడున్నావురా? ముందు ఎక్కడున్నావు చెప్పు. నేను పక్కనే కాదు, అన్ని చోట్ల ఉంటాను. నువ్వు ఏం చేసినా నాకు తెలుసు. తుమ్మినా కూడా తెలుస్తోంది. మర్యాదగా ఆ పిల్లాడిని పక్కనున్న కొండల దగ్గర తీసుకొచ్చి వదిలేసి వెళ్ళు. లేదంటే నేను తప్పు చేసిన జీవితం మొత్తం బాధపడాలి. ఎవరయ్యా? నేను నీకు అసలు ఏం పాపం చేశానో చెప్పు. ఎవరైతే ఏంటి? వాడికి ఎలా తెలిసింది అసలు నేను ఎరుపు రంగు టవలే కట్టుకున్నానని? ఇదిగో చూడు నాన్న, ఇప్పుడు నేను నీకు చాలా మంచి కథ ఒకటి చెప్తాను. దాన్ని వింటూను నిద్రపోతావట. నాకు స్టోరీ వద్దు, నాకు పోయమే కావాలి. అవునా? సరేలే, నీకు పోయమే కదా కావాలి. జాక్ అండ్ జిల్ వెంట్ టాప్ ద హిల్. దాని తర్వాత ఏంటి? ఆ తర్వాత ఏంటి? ఏదో వస్తుంది కదా, ఫోన్ వస్తుంది. ఏంటి ఇన్స్పెక్టర్, స్కూల్కి వెళ్ళి పోయమంతో సరిగ్గా చదువుకోలేదా? ఏయ్, నీకెలా తెలుస్తుందిరా? శివ, ఎవడో తెలియట్లేదు. నేను ఏం చేసినా వెంటనే కనిపెట్టేస్తున్నాడు. నేను ఏం చేసేదో అర్థం కావట్లేదు. ఏం చెప్పినా వాడు చెప్తాడయ్యా. ఒకవేళ వాడు దయ్యమై ఉంటాడు. ఏదో నాకు భయంగా ఉంది. నువ్వు వెంటనే మా ఇంటికి రా శివ. నువ్వు రావద్దు, నేను అక్కడికి వస్తున్నాను. శివ, నువ్వు కాసేపు ఈ పిల్లాన్ని నీ దగ్గర ఉంచుకో. నేను చెప్పేది విను. నేను ఏమేం చేస్తున్నాను అవన్నీ వెంటనే వాడు కరెక్ట్గా చెప్తున్నాడు అయ్యా. ఇవన్నీ అసలు నిజంగా దయ్యం భూతం చేస్తుందా ఏంటో నాకు అర్థం కాలేదు. ఈ చిన్న బిడ్డని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. నేను చూసుకుందాం అనుకుంటే నన్ను చూసుకోవడానికి ఒకటి కావాలనుకుంటున్నాను. ఓకే శివ, బాయ్, టేక్ కేర్. నీకు ఏదైనా సహాయం కావాలంటే వెంటనే నాకు మాత్రం ఫోన్ చేయకో. ఈ లడ్డు సింగ్ సార్ ఎందుకు ఇలా భయపడుతున్నారు? ఆయన చెప్తున్నట్టుగా దయ్యం ఉండే అవకాశం లేదు. కానీ ఖచ్చితంగా ఏలియన్ అయి ఉంటుంది. ఈ ఏలియన్ కి సంబంధించిన బాబాయ్ ఉంటాడేమో. ఇదేమి భూతం చేసే పని కాదు, లేక ఏలియన్ చేసే పని కాదు. ఎవరో ఒకరికి ఈ అబ్బాయి చాలా అవసరం అనుకుంటాను. కానీ అవసరం ఏంటి? ఇప్పుడు అదే మనం తెలుసుకోవాలి. ఇప్పటి వరకు జరిగినాయని తెలిసింది అంటే ఈ పాటికి ఆ పిల్లాడు ఇక్కడే ఉన్నాడన్న విషయం కూడా వాడికి తెలుసుంటుంది. రేవా, నువ్వు ఇక్కడి నుంచే విని తీసుకొని పార్క్కి వెళ్ళు. నేను దూరం నుంచి మిమ్మల్ని వాచ్ చేస్తాను. తప్పకుండా కిడ్నాప్ చేయడానికి వస్తారు కదా. ఓకే శివ. వదలండి. వేగంగా పోనీ, ఇంకా వేగంగా పోనీ. వీడు పిల్లవాడా లేకపోతే సూపర్ హీరోనా? సైకిల్ తో గాల్లో ఎగురుతున్నాడు.